శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన స్తోత్రాద్రి కదిరి కొండ చుట్టూ భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణలతో కదిరి కొండ ప్రాంతమంతా మారుమోగింది. ఈ కొండపై స్వామివారు పాదం మోపారన్న భక్తుల నమ్మకంతో ప్రతి నెల ఈ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో భక్తుల కోసం శ్రీవారి సేవా సమితి సభ్యులు ఉచితంగా ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేశారు. నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసినటువంటి ప్రసిద్ధ నవనారసింహస్వామి క్షేత్రాలలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి ఏకైక పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. ఇటువంటి క్షేత్రంలో కదిరి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కుమ్మరవాళ్లపల్లి గ్రామంలో శ్రీవారు కొండల లక్ష్మీనరసింహస్వామిగా, కాటమరాయుడుగా ఈ కొండపై వెలిశారని ప్రతీతి. అందులో భాగంగానే ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెల ఈ స్తోత్రాద్రి అనగా కదిరికొండకు భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇది 16వ నెల. నెల నెల శ్రీవారి స్తోత్రాద్రి గిరిపక్షంలో పాల్గొనే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. అందుకు అనుగుణంగానే శ్రీ ఖాద్రి నృసింహ సేవా సమితి తరఫున వచ్చే భక్తులకు తమ వంతుగా మంచినీటి పంపిణీ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు, నీటి పట్టుకు ఇట్లాంటివి సౌకర్యాలు కల్పిస్తున్నాం. లక్ష్మీ నరసింహాయ ప్రతి నెల కూడా మనం అందరము తిరిగేటువంటి గిరి ఏదైతే స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదర్శన ఈరోజు కూడా చాలా అద్భుతంగా కంప్లీట్ చేయడం జరిగింది మిత్రులందరితో కలిసి. దినదినాభివృద్ధి కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా రోజు రోజుకి ఇక్కడ పెరుగుతున్నారు. వచ్చేటువంటి స్వాతి కూడా అలాగే రావాలని అందరినీ కోరుకుంటున్నాం. గిరి ప్రదర్శన అనేది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి, ఎందుకంటే ప్రతి జీవి కూడా ప్రకృతిలో సమానమైన భాగం సనాతన ధర్మంలో చెప్పబడుతుంది కాబట్టి గిరి ప్రదర్శన నెలలో ఒకరోజు చేయడం కారణంగా మనలో ఉన్నటువంటి మలినాలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యక్తులతో మనకి సత్సంగం ఏర్పడుతుంది. ప్రతి జీవి పట్ల సమానమైనటువంటి భావన ఉండాలనేటువంటి విషయం మనకు తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒకసారైనా నరసింహస్వామి యొక్క కదిరికొండ చుట్టూ గిరి ప్రదర్శనకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నాను. లక్ష్మీ నరసింహ